అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. జ్ఞాన యోగాలు ఈ రెండే ముఖ్యమైనవి. యోగము అనగా స్మృతి. అన్న ఓం శాంతి అన్న, ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, తెలివిగల పిల్లల నోటి నుండి ఏ మాటలు రావు. మాకు యోగం నేర్పించమని తెలివిగల పిల్లలు ఎవరు అడగరు. తండ్రిని స్మృతి చేయడం నేర్పించాలా? ఇది స్వయం చదువుకుంటూ ఇతరులను చదివించే పాఠశాల. స్మృతి చేసేందుకు ఎవరి దగ్గరైనా ప్రత్యక్షంగా కూర్చోవాలి అనేదేమీ లేదు. మీరు కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి ఈ రథము ద్వారా మాకు అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైనా మనకు తెలుసు. బాబా పిల్లలైనందున తండ్రితో కానీ ఏ సోదరితో కానీ సోదరినితో కానీ నాకు తండ్రిని స్మృతి చేయడం నేర్పించమని అడగడం తప్పవుతుంది. మీరు చిన్న పిల్లలేమీ కాదు కదా. ముఖ్యమైనది ఆత్మ అని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరము వినాశనమవుతుంది. ఆత్మయే గొప్పది కదా. అజ్ఞాన కాలంలో నేను ఆత్మను అని శరీరము ద్వారా మాట్లాడుతున్నాను అని జ్ఞానము ఎవరికీ ఉండదు. అరే చింటూ, శాంతి సుఖాలను ఇచ్చేది జ్ఞానసాగరులైన ఒక తండ్రి మాత్రమే. ముఖ్యమైనవి రెండు విషయాలు, జ్ఞానము మరియు యోగము. యోగం అంటే స్మృతి, వారు చేసేది హఠయోగము. అది పూర్తి వేరుగా ఉంటుంది. మీది రాజయోగము. ఆ తండ్రిని కేవలం స్మృతి చేయాలి. తండ్రి ద్వారా మీరు తండ్రిని తెలుసుకున్నందువలన సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మనలను చదివించేది స్వయం భగవంతుడు అని తెలుసుకున్నందున మీకు అందరికంటే ఎక్కువ ఖుషి ఉంది. మొట్టమొదట భగవంతుని పరిచయం పూర్తిగా తెలుసుకోవాలి. ఆత్మ ఎలాగైతే ఒక నక్షత్రం వలె ఉంటుందో అలాగే భగవంతుడు కూడా ఒక నక్షత్రం వలె ఉంటారు అని ఇంతకు ముందు ఎప్పుడూ తెలియదు. భగవంతుడు కూడా ఒక ఆత్మనే, కానీ వారిని పరమాత్మ, సుప్రీం సోల్ అని అంటారు. వారెప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు జనన మరణాలలోకి రారు. వారు పునర్జన్మ తీసుకోరు. వారు ఎలా వస్తారో వారే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తిని గురించిన గాయనము కూడా భారతదేశంలోనే ఉంది. త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు, శంకరుల చిత్రమును కూడా చూపిస్తారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. అత్యంత ఉన్నతమైన తండ్రిని మర్చిపోయారు. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని చూపించారు. పైన శివుని చిత్రము కూడా తప్పకుండా ఉండాలి. దాని ద్వారా వీరి రచయిత శివుడు అని అర్థం చేసుకుంటారు. అన్న, వాస్తవానికి ఆత్మిక సర్జన్ ఒక తండ్రి మాత్రమే. వారు ఆత్మకు ఇంజెక్షన్ ఇస్తారు. డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేక మంది మనుషులు ఉన్నారు, కానీ స్పిరిచువల్ డాక్టర్ ఒకరు మాత్రమే. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. పవిత్ర ప్రపంచ స్థాపన చేసేందుకు నేను వచ్చాను. మళ్ళీ మీరెందుకు పతితమవుతారు? పవిత్రంగా అవ్వండి, పతితులుగా అవ్వకండి. సర్వాత్మలకు తండ్రి ఇచ్చే ఆదేశము గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రం అవ్వండి. బాలబ్రహ్మచారులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నన్ను స్మృతి చేస్తే అనేక జన్మల నుండి చేసిన పాపాలు అన్నీ భస్మమైపోతాయి. తండ్రిని స్మృతి చేయడం వలన మన ఆత్మలోని మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు అన్నీ వినాశనం అవుతాయి. మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నాము? బీజాన్ని స్మృతి చేస్తే మొత్తం వృక్షం అంతా గుర్తుకొస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం కదా. భారతదేశము ఒకప్పుడు బంగారు యుగంగా ఉండేది అని పదాలు బాగున్నాయి. వాటి నుండి మంచి అర్థము వస్తుంది. ఆత్మ సత్యమైన బంగారుగా అవుతుంది. ఆ తర్వాత అందులో మలినాలు ఏర్పడతాయి. ఇప్పుడు పూర్తిగా అసత్యమైపోయింది. దీనిని ఇనుప యుగము అని అంటారు. ఆత్మలు ఇనుప యుగమునిగా అయినందున ఆభరణాలు కూడా అలాగే అయిపోయాయి. నేను పతిత పావనుడును. నన్ను ఒకరిని స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఓ పతిత పావన, రండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను కల్పకల్పము వచ్చి మీకు ఈ యుక్తిని తెలియజేస్తున్నాను. మన్మనాభవ మధ్యాజీ భవ అనగా స్వర్గానికి అధికారులుగా అవ్వండి. కొంతమంది మాకు యోగంలో చాలా మజా కలుగుతుంది, కానీ జ్ఞానంలో అంత మజా ఉండదు అని అంటారు. కేవలం యోగం మాత్రం చేసి పరిగెత్తిపోతారు. మాకు యోగమే
బాగుంటుంది, మాకు శాంతి కావాలి అని అంటారు. మంచిది. తండ్రిని ఎక్కడ కూర్చొని అయినా యోగము స్మృతి అనేది చేయండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇందులో యోగము నేర్పించే విషయమే ఏదీ లేదు. అన్నా, బాబా మరియు బ్రహ్మ బాబా ఇరువురు కలిసి వాకింగ్కి వెళ్తున్నాము అని బ్రహ్మ బాబా అనుకుంటారు. అలా వాకింగ్ చేస్తూ చేస్తూ బాబాను మర్చిపోతారు. జారిపోయే వస్తువు కదా, మాటి మాటికి స్మృతి జారిపోతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి. చాలామందిని చదివిస్తే ఉన్నత పదవిని పొందుతారు. బాగా అర్థం చేసుకునేవారు మంచి పదవిని పొందుతారు. ఎగ్జిబిషన్లో చాలామంది ప్రజలుగా అవుతారు. మీలో ఒక్కొక్కరు లక్షల మందికి సేవ చేస్తారు. మీ స్థితి కూడా ఇలా ఉండాలి. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు శరీరం ఉండదు. పోను పోను యుద్ధాలు తీవ్రంగా జరుగుతాయి అని మీకు కూడా ముందే తెలుస్తుంది. అప్పుడు చాలామంది మీ వద్దకు వస్తారు. మహిమ పెరుగుతూ ఉంటుంది. చివరిలో సన్యాసులు కూడా వస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు. వారిది ముక్తిధామానికి పోయే పాత్ర అని జ్ఞానమునైతే తీసుకోరు. తండ్రి తప్ప పతితుల నుండి పావనంగా చేసేవారు మరెవ్వరూ లేరు. ధర్మస్థాపకులు ఎవరిని పావనము చేయలేరు. వారి ధర్మము వృద్ధి చెందాల్సి ఉంటుంది. కనుక తిరిగిపోయే మార్గాన్ని వారు ఎలా తెలుపగలరు? అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే పని పాటలు చేసుకుంటూ స్మృతిలో ఉంటూ అలవాటు చేసుకోవాలి. తండ్రి జతలో వెళ్లేందుకు లేక పావన నూతన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఉన్నత పదవిని పొందేందుకు చాలామందికి సేవ చేయాలి. చాలామందిని చదివించాలి. సేవకులై సందేశకులై ఈ సందేశమును అందరి వద్దకు చేర్చాలి. బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే స్నేహం అనే ఒడిలో ఆంతరిక సుఖము మరియు సర్వశక్తులను అనుభవం చేసే యథార్థ పురుషార్థి భవ. ఎవరైతే యథార్థమైన పురుషార్థులుగా ఉన్నారో వారు ఎప్పుడూ శ్రమ లేక అలసటను అనుభవం చేయరు. సదా ప్రేమలో మస్తుగా ఉంటారు. వారు సంకల్పము ద్వారా కూడా సరెండర్ అయిన కారణంగా మమ్ములను బాప్దాదా నడిపిస్తున్నారు. కష్టమనే కాళ్ళ ద్వారా కాదు, స్నేహం అనే ఒడిలో నడిపిస్తున్నారు అని అనుభవం చేస్తారు. స్నేహము యొక్క ఒడిలో సర్వప్రాప్తులు అనుభవం అయ్యే కారణంగా వారు నడవరు, కానీ సదా కృషిలో ఆంతరిక సన్ముఖంలో ఆంతరిక సుఖములో సర్వశక్తుల అనుభవంలో ఎగురుతూ ఉంటారు. నిశ్చయము అనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితము స్వతహాగానే అనుభవం అవుతుంది అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.